ఏమండోయ్, దీంతో ఈ రెండు కలిపి చల్లారంటే మీ గార్డెన్లో ఉన్న గొంగళి పురుగులన్నీ పారిపోతాయండి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ముందుగా ఓ మంచి విషయం చెప్తానండి. గుండం దేవాలయం అభివృద్ధికి మా పాఠశాల తరపున మేమందరం విరాళం ఇచ్చిన సంగతి మీకు తెలిసిందే కదండి. ఆ విరాళంతో ఈ పరిసరాలన్నింటినీ శుభ్రంగా చేయించి వర్షం కురవకుండా మరమ్మతులు చేయించారండి. ఈరోజు మన గుండం శివాలయంపై ఉన్న గడ్డిని మొన్న డఫోడి స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది ఇచ్చిన చందా డబ్బులతో క్లీన్ చేయించడం జరుగుతుంది. ఈ విధంగా దేవాలయం పైన, దేవాలయం చుట్టూరా మొలిసినటువంటి పిచ్చి మొక్కలన్నిటినీ శుభ్రంగా క్లీన్ చేయించేశారండి. ఇంకా తగిన మరమ్మతులు కూడా తీసుకున్నారు. ఇంకా ఈ దేవాలయంలో అనేక సినిమాల షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయండి. చూశారు కదండి, ఈయన షాన్ సినిమాలో నటించినటువంటి హీరో అనమాట. షాన్ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందంటండి. ఆ తర్వాత ఆ హీరో గారు కూడా వచ్చి ఇక్కడ ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగిందనమాట. చూశారు కదండి, ఈ విధంగా మరి గుండం దేవాలయం పైన చుట్టుపక్కల మొలిసినటువంటి పిచ్చి మొక్కలన్నిటినీ కూడా చక్కగా శుభ్రం చేయించేశారండి. పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం అయిపోయినాయి అన్నమాట. మరి ఈ విధంగా దాతలు ఎవరైనా సరే సహాయం చేస్తే ఈ దేవాలయ మరమ్మతుల కోసం, మరి ధూపదీప నైవేద్యాల కోసం కృషి చేస్తారండి అక్కడ వారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి చక్కగా అభిషేకాలు, పూజలు, పునస్కారాలు అన్నీ చేయించుకుంటూ ఉంటారండి. మరి ఎవరైనా సరే ఈ దేవాలయాన్ని దర్శించాలనుకుంటే తప్పకుండా ఎప్పుడైనా సరే దర్శించవచ్చండి. ఈరోజు ఆ రోజు అనేవి లేకుండా. ఎందుకంటే ఇక్కడ పర్యాటక ప్రదేశాలు పాకాలండి. పాకాలు వచ్చినట్లయితే పాకాల అడవి చూడొచ్చు, ఇంకా చెరువు చూడొచ్చు, తర్వాత ఈ గుండం దేవాలయం, ఇంకా గుండం చెరువును కూడా చూడొచ్చు. ఈ రాజేశ్వరుని ఆశీస్సులు తీసుకుని అలాగే రామప్ప దేవాలయాన్ని కూడా దర్శించుకోవచ్చండి. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత మన అందరి మీద ఉందండి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అనేక రకాలైన షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయంటండి. ఆ మధ్య షాన్ అనేటటువంటి సినిమా షూటింగ్ కూడా అక్కడ జరిగిందంట. ఈ మధ్యనే ఆ షాన్ హీరో గారు వచ్చి మళ్ళీ ఈ దేవాలయాన్ని దర్శించుకుని పూజలు పునస్కారాలు జరిపించుకుని వెళ్ళడం కూడా జరిగిందండి. కాబట్టి ఎవరైనా సినిమాలు తీసేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ అడవి ప్రాంతం, పాకాల చెరువు, ఈ గుండం చెరువు, ఈ పర్యాటక ప్రదేశాల దగ్గర చక్కగా సినిమాలు కూడా తీసుకుంటే మంచి అందమైన ప్రకృతి దృశ్యాలు వాళ్ళ సినిమాల్లో కనిపించే అవకాశం ఉందండి. కాబట్టి తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని దర్శించండి. దర్శించడం మాత్రమే కాకుండా ఎవరికి తోచిన విరాళాన్ని వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయానికి, ఈ దేవాలయ అభివృద్ధికి ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. మరి ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయి. అవి ఎలా జరిగాయో చూడండి. షాన్ హీరో గారి ఫోటో కూడా పెట్టాను, చూడండి. మొన్నటిదాకా వర్షాలు విపరీతంగా ఉన్నాయి కదండి. మరి ఆ వర్షాలకి చీడపీడలు రావడం అనేది సహజమండి. ముఖ్యంగా గొంగళి పురుగులండి, బొంత పురుగులు వచ్చి మొత్తం ఆకులన్నీ, వంకాయ మొక్కల ఆకులు, అన్ని ఆకుల్ని తినేసేయండి. దానికి నేను ఏం చేశానంటే ఈ విధంగా బూడిద తీసుకున్నానండి. మనం కట్టెల పొయ్యి ఉంటుంది కదండి, కట్టెల పొయ్యి బూడిద తీసుకుని దాంట్లో నీళ్ళల్లో వేసి చిక్కగా కలిపానండి. కలిపి అందులో పైకి వచ్చినటువంటి ఆ బొగ్గుల్ని మన మొక్కల్లో వేసేసుకోవచ్చండి. బొగ్గులు మొక్కలకి, మన మట్టికి చాలా మంచిదన్నమాట. ఈ విధంగా చిక్కటి బూడిద ద్రావణాన్ని ఆకుల మీద ఈ విధంగా చల్లుకోవాలండి. ఎందుకంటే గొంగళి పురుగులకి బూడిదంటే అస్సలు ఇష్టం ఉండదండి. దాని శరీరమే ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కదండి. మరి ఆ ముళ్ళ శరీరం మీద, ఆ నూగు మీద ఈ బూడిద ఎప్పుడైతే పడుతుందో వాటికి ఇంకా చికాకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి దానికి దూరంగా వెళ్ళిపోతాయి. మన మొక్కలు చిన్నవి అయితే కనుక చక్కగా ఆకుల్ని ఈ విధంగా ముంచేయచ్చండి బూడిదలో. ముఖ్యంగా ఆకుల కింద గుడ్లు పెడతాయండి. కాబట్టి ఏ చీడపీడలైనా సరే ఆకుల కింద
పెడతాయి అన్నమాట, గుడ్లు లార్వాలు ఉంటాయి. అందుకని అవి చనిపోవాలంటే ఆకు పై భాగంలోనూ కింది భాగంలోనూ కూడా ఈ బూడిద ద్రావణాన్ని చక్కగా చల్లుకోవాలండి. ఇలా కళ్ళాపి చల్లినట్టు చల్లుకోవచ్చు, లేదా మేము స్ప్రే చేస్తాము అనుకుంటే కనుక దాన్ని చక్కగా వడపోసేసుకుని స్ప్రేయర్తో కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఈ విధంగా మన మొక్కలకి పండుటాకులు ఉన్నాయనుకోండి, వాటిని తీసేయాలండి తప్పనిసరిగా. ఎందుకంటే పండిపోయిన ఆకులు ఉంచకూడదు అనమాట. తీసేసి మిగిలిన పచ్చటి ఆకుల మీద చక్కగా ఈ బూడిద ద్రావణాన్ని ఈ విధంగా నేను చల్లేసానండి. ఏమన్నా కలుపు మొక్కలు ఉన్నా కూడా తీసేసుకోండి. ఇంకా పురుగు తినేసిన ఆకులు ఉంటాయి కదండి, అలాంటి ఆకులను కూడా మనం కట్ చేసేసుకుని చాలా దూరంగా పారేయాలండి. ఎందుకంటే మళ్ళీ అక్కడే మనం పడేసామనుకోండి, ఆకులు కింది భాగంలో లార్వాలు ఉంటాయి కదండి, మళ్ళీ అవి పెద్దగా అయిపోతాయి అన్నమాట. పెద్దగా అయిపోయి వేరే మొక్కలకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఈ విధంగా ఈ బూడిద ద్రావణం మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. బూడిద ఎలా చల్లాలో కూడా నేను వీడియో పెట్టాను, అది చూడండి. ఈ విధంగా కూడా చేయొచ్చు. మనం సబ్బు నీళ్ళని మొక్కల మీద చిలకరించేసి ఆ తడి ఉండగానే బూడిద చల్లేసుకోవడం ఒక పద్ధతి అండి. లేదా ఇలా నీళ్ళల్లో చిక్కగా కలుపుకుని ఆ చిక్కటి బూడిద నీళ్ళను కూడా మనం మొక్కల మీద చల్లుకున్నట్లయితే అది పోతుందండి. అయ్యో మరి బూడిద మొక్కలకి ఈ విధంగా అతుక్కుంటే మొక్కలు చనిపోతాయేమో అన్న భయపడాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే మనకి వర్షాకాలమే కాబట్టి తరచూ వర్షాలు పడుతూనే ఉంటాయి. ఆ వర్షం వల్ల ఆకుల మీద ఉన్న బూడిదంతా పోతుందండి. రెండోది, మనం నీళ్లు పెట్టేటప్పుడు కూడా మొక్కలకు నీళ్లు పెడతాం కదా, పెట్టేటప్పుడు కూడా ఆ నీళ్లు పడి ఆ ఆకుల మీద ఉన్న బూడిదంతా కూడా పోతుందన్నమాట. కాబట్టి మొక్కలు చచ్చిపోతాయేమో అని మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ బూడిద అనేది 1-2 రోజులైనా సరే ఆకులకు అతుక్కుని ఉండాలండి. అలా ఉండడం వల్ల గొంగళి పురుగులన్నీ దూరంగా పారిపోతాయి అన్నమాట. ఇంకా ఆకు అడుగు భాగంలో ఉన్నటువంటి ఆ లార్వాలు అంటే ఆ గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లు చనిపోతాయి. ఆ విధంగా మనం మొక్కల్ని సంరక్షించుకున్న వాళ్ళం అవుతామండి. గొంగళి పురుగుల్ని పారద్రోలడానికి, ఈ పురుగు తినేయకుండా ఆకులను కాపాడుకోవడానికి ఇంతకు మించిన మంచి మార్గం లేనే లేదండి. మా చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళందరూ కూడా చేసిన పద్ధతి ఇదే. తప్పనిసరిగా కట్టెల పొయ్యిలో బూడిది మరి మొక్కలు మొదట్లో వేసినా చాలా బలం, లేదా మొక్కల మీద వర్షాకాలం ఇలా చల్లినా ఒక్క పురుగు అన్నది ఉండదండి. ఇంకా బూడిద చాలా మంచిదండి. ఎందుకంటే మన భూమిని మరి మంచి సారవంతం చేస్తుందన్నమాట. ఇది ఒక ఎరువుగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది, కాల్షియం కార్బోనేట్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిది. భూమిని సారవంతం చేయడం మాత్రమే కాకుండా దాని pH స్థాయిని సమతుల్యం చేస్తుందండి. ఈ బూడిదను కాల్షియం కార్బోనేట్ లేదా గ్రౌండ్ లైమ్ స్టోన్ అని పిలుస్తారండి. ఇది నేల pHని పెంచుతుందన్నమాట. అందుకని ఇది చాలా మంచిదండి. బూడిద అనేది ఎరువుగా కూడా మనకి పనికొస్తుందన్నమాట. మనం మొక్కలు నాటేటప్పుడు కూడా ఎరువు అవన్నీ కలుపుతాం కదండి, అలా కలిపినప్పుడు ఈ బూడిదను కూడా మట్టిలో మనం కలిపేసుకుంటే చక్కగా మంచి సారవంతమైనటువంటి నేల మనకి తయారైపోతుందండి. ఇందులో పుష్కలంగా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది కాబట్టి మొక్కలు చాలా బలంగా ఆరోగ్యంగా పెరగడానికి ఈ బూడిద సహాయపడుతుందన్నమాట. మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిందేనండి బూడిద. చక్కగా బూడిదతోనే కదండి చిన్నప్పుడు వంట పాత్రలు అన్నీ కూడా తోముకునేవాళ్ళం. ఇంకా వెండి సామాను తెల్లగా రావాలన్నా కూడా ఈ బూడిదని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇంకా మా చిన్నప్పుడు అయితే ఈ బూడిదతోటి పళ్ళు కూడా తోముకునేవాళ్ళం అండి. ఆ రోజుల్లో ఈ పేస్ట్లు గీస్ట్లు ఏమీ లేవన్నమాట. కాబట్టి ఆ పళ్ళను తోముకోవడానికి కూడా దీన్ని ఉపయోగించేవారనమాట. కాబట్టి వర్షాకాలంలో తప్పనిసరిగా ఈ బూడిద ద్రావణాన్ని మరి మొక్కల మీద చల్లుకోండి. ఎందుకంటే వర్షాకాలంలో ఈ చీడపీడలు ఏదైనా సరే పోతాయండి బూడిదకి. దీన్ని మించినటువంటి ఆయుధం లేదు. కాకపోతే ఈ బూడిద ద్రావణంలో కొంచెం మీరు నీమ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆ నీమ్ ఆయిల్ కూడా ఒక మూతడు కలిపేసుకుని చల్లేసుకున్నారంటే చాలా మంచిదండి. లేదంటే ఈ బూడిద ద్రావణంలో కొంచెం ఆవు పంచకం కూడా కలుపుకోవచ్చండి. ఆవు పంచకం కూడా కలుపుకొని ఈ విధంగా చల్లేస్తే ఇంకా ఆ గొంగళి పురుగులతో పాటు ఇంకా ఇతరములైనటువంటి క్రిమికీటకాలు ఏ ఉన్నాయి సరే అవన్నీ పారిపోతాయి, నశించిపోతాయి. అంతేకాకుండా కౌ యూరిన్ అంటే ఆవు పంచకం ఏదైతే ఉందో దానివల్ల మొక్కలు పచ్చగా అయిపోతాయండి. చక్కగా బుషీగా తయారవుతాయి అన్నమాట. మంచి గ్రీనరీ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ బూడిద ద్రావణంలో కొంచెం వేప నూనె, తర్వాత
కొంచెం ఆవు పంచకం కూడా నేను కలిపానండి. వీడియో మిస్ అయింది మీకు చూపించడానికి. ఆ 2 కూడా కొంచెం కలిపేసుకుని మొక్కలన్నిటికీ ఇచ్చేసామంటే చక్కగా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి చీడపీడలు ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయండి. ఇది ఆవు పంచకం కూడా క్రిమి సంహారిణిగా పనిచేస్తుందండి. కాబట్టి ఆవు పంచకాన్ని మనం నీళ్ళల్లో కలిపి అచ్చంగా చల్లుకోవచ్చు. ఇప్పుడు మన ప్రస్తుత సమస్య ఈ గొంగళి పురుగులు కాబట్టి గొంగళి పురుగుల నివారణకి బూడిదని మాత్రమే చల్లాలి కాబట్టి దాంట్లో ఈ 2 కలుపుకుంటే ఆ విధంగా చల్లితే ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి. తొందరగా ఇవన్నీ పోతాయి అన్నమాట. ఒక 2-3 రోజుల్లో ఈ ఆకులు మళ్ళీ వర్షంలో తడిసినా లేదంటే మనం నీళ్లు పెట్టినా అవి పోతాయి కాబట్టి మళ్ళీ వారానికి ఒకసారి చల్లుకోవచ్చండి. వారానికి ఒకసారి మళ్ళీ ఈ బూడిద ద్రావణాన్ని మనం చల్లుకోవచ్చు. ఈ విధంగా వర్షాకాలం వెళ్ళేంత వరకు ఈ బూడిదని మనం ఉపయోగించుకుంటే మన మొక్కల్ని జాగ్రత్తగా మనం ఈ పురుగుల బారి నుంచి క్రిమికీటకాల బారి నుంచి మనం కాపాడుకోగలుగుతామండి. మరి అస్తమానం ఏదో ఒక ద్రావణం చల్లాలంటే విసుగు వస్తుంది కదండి. అందుకని ఈ బూడిద ద్రావణంలో మనం అంత తీరిక ఉండదు కాబట్టి బూడిద ద్రావణంలోనే కొంచెం నీమ్ ఆయిలు, తర్వాత కొంచెం ఆవు పంచకం కలిపేసి 3 కలిపేసి చల్లేశారంటే వారానికి ఒకసారి మొక్కలకి ఎలాంటి చీడపీడలు లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి, బుషీగా తయారవుతాయి, తొందరగా ఫలసాయం మనకి అందుతుందండి. ఇదేనండి వీడియో చూసారు కదా. ఈ విధంగా చిక్కగా కలపండి. ఒకవేళ ఎవరైనా మీరు స్ప్రే చేసుకోవాలి అనుకుంటే కనుక దీన్ని వడపోసేసుకుని స్ప్రే చేసుకోండి, కొంచెం పలచగా చేసుకుని. చూసారు కదా. దీంట్లో వచ్చినటువంటి బొగ్గుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పారేయకండి. బొగ్గులు చాలా మంచిదండి. మనం అసలు మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడు ఈ బొగ్గులు, ఈ బూడిద ఇది కూడా కలుపుకుంటే మట్టి మంచి సారవంతం అవుతుందన్నమాట. ఈ విధంగా చేసుకోండి. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటారండి. చూడండి నేను మొక్కలన్నిటికీ ఎలా చల్లేసాను. తులసి మొక్కలను కూడా తినేసిందండి పురుగు. అందుకని తులసి మొక్కలకు కూడా కొంచెం చల్లని మొక్క బాగానే ఉంది. ఎక్కడ బాగున్న మొక్కలకు కూడా చల్లాలండి మీరు. కేవలం పురుగు ఉన్న మొక్కలే కాదు, ఎక్కడైతే మనకి మొక్కలు బాగా ఆరోగ్యంగా ఉన్నాయో వాటి మీద కూడా చల్లేస్తే ఏమవుతుందంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లకుండా ఉంటాయి. లేదంటే ఏమవుతుంది, బూడిద చల్లిన మొక్కను వదిలిపెట్టేసి వేరే మొక్కలకు పాగుతాయండి. కాబట్టి అన్ని మొక్కలకి ఇలా చల్లుకోండి.